నమస్తే వెల్కమ్ టు క్రేన్ మొక్క పలుకులు లక్ష్మి రామే మా ఇంటికి పవర్డ్ బై ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. లక్ష్ములు ఏ పుట్టినరోజైనా లేదా పెళ్లి రోజైనా ఎలాంటి వేడుకైనా మనకెవరైనా చిన్న బహుమతి ఇస్తేనే మనం ఎంతో సంబరపడిపోతాం. కానీ ఎలాంటి వేడుక లేకుండా కేవలం మిమ్మల్ని ఇక్కడికి పిలిచి మీతో ఆటలాడించి బోల్డ్ అని బహుమతులను మీకు ఇచ్చి ఇంటికి పంపించేటువంటి ఒకే ఒక్క షో మన ఈ లక్ష్మి రావే మా ఇంటికి. మరి ఇవాళ కూడా నేను ఇలా పిలవగానే నలుగురు వచ్చేసారు. ఒకటి కాదు రెండు కాదండి, ఉన్న అన్ని బహుమతులు కూడా వాళ్ళకే కావాలట. మరి ఎవరు ఏ బహుమతులు గెలుచుకుంటారో చూద్దాం, ఎలా ఆడతారో చూద్దాం. ముందైతే వాళ్ళని పిలిచేద్దాం. వెల్కమ్ లక్ష్ములు. వెల్కమ్. హాయ్ శ్యామల, ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగున్నాం. ఓ థ్యాంక్ యూ సో మచ్. ఏ ముందు నీ పేరు చెప్పేసే నాకు. నా పేరు వచ్చేసి శ్వేత. శ్వేత, ఏం చేస్తున్నావు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఆల్ ది బెస్ట్, బాగా ఆడండి. హలో. హాయ్. హాయ్, నీ పేరేంటి? ఝాన్సీ నా పేరు. ఏం చేస్తున్నావు? బీ ఫార్మసీ కంప్లీట్ అయ్యింది. బీ ఫార్మసీ కంప్లీటెడ్. సో ఇప్పుడు ఏంటి మరి బీ ఫార్మసీ తర్వాత ఏం చేస్తారు జనరల్ గా? ట్రైంగ్ ఫర్ ఎంఎస్. ఎంఎస్. యా. ఓకే, నీకేం నచ్చింది ఈ షోలో చెప్పు నాకు. థర్డ్ రౌండ్ స్పందన ప్రతిస్పందన. ఓకే, ఆల్ ది బెస్ట్, బాగా ఆడు. థ్యాంక్ యూ. హాయ్. హాయ్, నీ పేరు? దీపిక. దీపు, చెప్పు ఏం చేస్తున్నావు? నేను జాబ్ చేస్తున్నాను, ఎంబీఏ అయిపోయింది. ఎక్కడ చేస్తున్నావు? సైంట్. ఓకే ఓకే, సాఫ్ట్వేర్. యా, సాఫ్ట్. దీపిక, ఇందాక నేను ఇంట్రోలో చెప్పాను ఇక్కడ గిఫ్ట్ల కోసమే మీరు వచ్చారు అని చెప్పి. సో గిఫ్ట్లు ఇవాళ చాలా ఉంటాయి ఆబ్వియస్ గా. సో నువ్వు ఎన్ని గిఫ్ట్లు తీసుకెళ్దాం అనుకుంటున్నావు ఇక్కడ నుంచి? మీరు ఎన్ని ఇస్తే అన్ని. నీకు బాగా ఇష్టమైన గిఫ్ట్లు ఏంటి? నేను రోజు చూపిస్తున్న వాటిలో దేని మీద నీకు కన్నుబడింది? కలసం. కలసం. బాగా ఆడండి అందరూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్. హాయ్. చెప్పు నీ పేరు చెప్పు ఇంతకి. నా పేరు లలిత. లలిత. లల్లి. లల్లి. అయ్యో, అలా పిలిస్తేనే ఆ పేరుకి ఒక ఆ వైబ్రేషన్ ఉంటుంది, లేకపోతే లలిత ఎలా చూడు. సరే, నీ కోసం సాక్రిఫైస్ చేసిన వాళ్ళు ఒక రోజు నీ ఇష్టం. ఓకే, లల్లి ఏం చేస్తున్నావు నువ్వు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫా? పెళ్ళైపోయిందా? నాకు 2 పిల్లలు. ఓకే, మరి ఇందులో నీకు ఈ షోలో బాగా నచ్చిందంటే ఏం చెప్పనా? చెప్పు. నువ్వు చూడండి, నేర్చుకోండి. మీరు ముగ్గురు కూడా ఉన్నారు. ఫుల్ మీల్స్ కంప్లీట్ అవ్వాలంటే అన్ని ఉండాలి. ఏ ఒక్కటి తగ్గినా కూడా
ఆ లోటు స్పష్టంగా తెలిసిపోతుంది. అలా అన్ని చక్కగా కుదిరిన షో మన ఈ లక్ష్మీ రావే మా ఇంటికి విత్ ఆడియన్స్ సపోర్ట్ తో సహా. సో మరి వాళ్ళ సపోర్ట్ తో ఇవాళ ఎపిసోడ్ ని కూడా స్టార్ట్ చేసేద్దామా మరి? ఓకే, ముందు ఇవాళ ఎపిసోడ్ లో మీరు గెలుచుకునే గిఫ్ట్లు చూసేయండి. గిఫ్ట్స్ ప్లీజ్. సో మరి ఫస్ట్ రౌండ్ ఆడేద్దాము. మన శ్వేకి చాలా ఇష్టమైన రౌండ్. మొదలు పెట్టేద్దాం ఇవాళ మన ఫస్ట్ రౌండ్ అదృష్ట లక్ష్మి. అదృష్ట లక్ష్మి వచ్చేసింది. ఇక శ్వేత నువ్వే ఆడాలి మరి ఫస్ట్ రా. ఓకే శ్వేత ఆడేసే నీ ఫస్ట్ బాల్. No points, Shweta. Second ball. శ్వేత మొత్తం నీ స్కోర్ 80. ఓకే శ్వేత జస్ట్ 80 పెట్టింది టార్గెట్. ఝాన్సీ ఇక నీ ఇష్టం. కలిసి వేసాం ఇద్దరం. కలిసేద్దామా? ఇప్పుడు అక్కడ వెళ్ళింది కదా, సో నా లక్ ఉంటే సో 100 వరకు రావచ్చు. నా చేపట్టుకోండి. ఇప్పుడు నీతో కలిసి వేయాలి అంతేనా? నా చేపట్టుకోండి, ఇద్దరం కలిసి పద. ఓకే నీకైన వాడు, నీకైన వాడు. లాస్ట్ బాల్. సో 180 plus 60 240. వెల్ దీపు నెక్స్ట్ నువ్వే ఆడాలి. రావచ్చే దీపు 240 దాటాలి నువ్వు. ఓకేనా? యు సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ దీపు. నువ్వు కూడా చాలా బాగున్నావు. ఎలా ఉన్నావు చెప్పినా కరెక్ట్ గా మల్లూస్ ఉంటారు చూసావా, మలయాళీ అమ్మాయిలు అలా ఉన్నావు. నిజంగా నిజంగా అలా నేను ఆ బుగ్గలు నీ బుగ్గలు చంపి చంపి చంపి. ఆడు ఫస్ట్ బాల్. థ్యాంక్ యూ. లాస్ట్ బాల్. పోయింది. మొత్తం నీ స్కోర్ 160. థ్యాంక్ యూ. లల్లీ వచ్చేలా సరే ఆడు ఫస్ట్ బాల్. అలాగే వేయి అన్ని బాల్స్ కూడా. points. Last ball. లలిత నీ స్కోర్ మొత్తం 230 పాయింట్స్. 10 పాయింట్స్ లో మిస్ అయింది టాప్ చైర్. పర్లే నెక్స్ట్ రౌండ్. ఫస్ట్ రౌండ్ అయిపోయేసరికి మీ స్కోర్స్ ఇవి. అండ్ రౌండ్ టాపర్ అయిపోయింది 240 పాయింట్స్ తో జాను. గిఫ్ట్స్ తీసుకుందామా ఝాన్సీ? గిఫ్ట్స్ ప్లీజ్.
ఝాన్సీ చెప్పు, ఏ గిఫ్ట్ కావాలి? ట్రావెల్ సూట్ కేసా? తీసుకో. నెక్స్ట్ టాప్ లో లలిత నువ్వే ఉన్నావు, నీకేం కావాలి చెప్పు. డిన్నర్ సెటా? ఓకే. దీపు నీకు? ఎలక్ట్రిక్ బ్లెండరా? ఓకే. నీకేం కావాలి శ్వేత? ఎల్లో బౌల్ సెట్. ఓకే. లక్ష్మిలో ఫస్ట్ రౌండ్ పూర్తయిపోయింది. మరి సెకండ్ రౌండ్ ఆడే ముందు వీళ్ళతోటి తీసేసుకుందాం మన క్రెయిన్ వక్క పలుకులు. లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో ఒక చిన్న బ్రేక్. మరి ఫస్ట్ రౌండ్ అయితే చక్కచక్క ఆడారు, గిఫ్ట్లు తీసుకున్నారు. మరి రెండో రౌండ్ వీళ్ళు క్వశ్చన్లకు ఎలా ఆన్సర్లు చేస్తారో చూద్దాం. స్టార్ట్ చేసేద్దాం మన సెకండ్ రౌండ్. పంచాక్షరి. ఎవరితో స్టార్ట్ చేద్దాం? రౌండ్ టాపర్ తో స్టార్ట్ చేద్దాం. ఓకే ఝాన్సీ నువ్వే ఆడాలి. నీ క్వశ్చన్ ఏంటో చూద్దాము. క్వశ్చన్ ప్లీజ్. మనకు ఎక్కువగా ఏ సందర్భాల్లో అసూయ కలుగుతుంది? యువర్ టైం స్టార్ట్స్ నౌ. మనకన్నా మంచిగా రెడీ అయినప్పుడు, ఎవరైనా చూసినప్పుడు, మనకన్నా ఎవరైనా బాగా రెడీ అయితే, మనకంటే అందంగా ఉంటే వాళ్ళని చూసి అసూయ పడతాం. ఉందా? చూద్దాం. ఓకే ఉంది. ఇంకా డబ్బులు, ఎనీథింగ్ ఎక్కువ మనకంటే ఉన్నత స్థితిలో ఉంటే చూసి ఈర్ష్యపడతాం. ఉందా? చూద్దాం. ఓకే ఉంది. ఇంకా ఎవరైనా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు, తనకి మనకంటే పక్క వాళ్ళకి ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చినప్పుడు అసూయ పడతాం. ఉందా? చూద్దాం. ఓకే ఉంది. టైం అయిపోతుంది, త్వరగా. ఎవరైనా మనకి తక్కువ చేసి మాట్లాడినప్పుడు, కానీ టైం అయిపోయింది. నువ్వు ఎవరినైనా అది అబ్బా దబ్బ చెబ్బ దబ్బ అనేసరికి టైం అంతా అయిపోయింది. నువ్వు మిస్ చేసిన ఆన్సర్స్ ఏంటో చూద్దాము. మిస్ అయిన ఆప్షన్స్ ఏంటి? సాటి వారికి ఎక్కువ మార్కులు వస్తాయి. ఇంకోటి మనకంటే ఎక్కువ నైపుణ్యం, అంటే మనకంటే ఎవరైనా పక్క వాళ్ళు చాలా టాలెంటెడ్ పీపుల్ ఉన్నారనుకో, సో వాళ్ళని చూస్తే అసూయ కలుగుతాం. సో జనరల్ గా అసూయ అనేది ఎప్పుడెప్పుడు కలుగుతుందంటే మనకంటే ఎవరైనా ఎక్కువలో ఉంటే కలుగుతుంది. కాబట్టి ఎక్కువలో ఉన్న వాళ్ళని చూడటం మానేసి అందుకంటే తక్కువలో ఉన్న వాళ్ళని చూడండి. వాళ్ళకంటే మనం బెటర్ అని ఆనందపడండి, అసూయ పడకండి. సో ఎనివే 3 కరెక్ట్ గా చెప్పావు. 300 పాయింట్స్ తీసుకో. నెక్స్ట్ లలిత నువ్వే ఆడాలి. నీ క్వశ్చన్ చూద్దాము. లలిత క్వశ్చన్ ఏంటి? ఫోన్ లో ఎక్కువసేపు ఏ ఏ సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటాము? యువర్ టైం స్టార్ట్స్ నౌ. కబుర్లు చెప్పుకోవడానికి, ఊరికే పోస్ట్ఫుల్ కబుర్లన్నీ చెప్పుకోవడానికి ఫోన్ వాడతాం. ఉందా? లేదు. ఇంకా లలిత ఫాస్ట్ గా చెప్పు. అమ్మతో మాట్లాడుతూ ఉంటాం, అమ్మతో సిస్టర్స్ తో, చుట్టాలతో మాట్లాడడానికి, ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడడానికి. ఉందా? చూద్దాం. ఓకే ఇంకా ఇలాంటివి చెప్పు త్వరగా. ఏదైనా అన్ఇన్సిడెంట్ జరిగితే ఫలానా జరిగిందని మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం ఫోన్లు ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. ఉందా? చూద్దాం. లేదు. సిచ్యువేషన్స్ అడిగాం మేము, ఆలోచించి ఒకటే చెప్పాము. అమ్మా నాన్న అంటే కుటుంబ సభ్యులు వచ్చేసారు. ఇంకా టైమ్ అప్. లలిత ఒక్కటే చెప్పావు. చూద్దాం నువ్వు మిస్ చేసిన సందర్భాలు ఏంటో. ప్రేమలో పడినప్పుడు ఎక్కువసేపు ఫోన్ లో మాట్లాడుతూ ఉంటారు. ఇంకా నిశ్చితార్థం తర్వాత పెళ్లికి ఎక్కువ గ్యాప్ ఉందనుకో, ఆ గ్యాప్ లో కాబోయే వాడితో ఎక్కువ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అమ్మాయిలు. ఓకే ఇంకా ఎవరితోనైనా గొడవ పడితే, ఓకేనా? ఇంకా అండ్ మందు కొట్టినప్పుడు.
మందు కొట్టినప్పుడు ఏం మాట్లాడతారు కానీ అప్పుడే అన్ని నిజాలు మాట్లాడతారంట. యా, నువ్వు ఫోన్ వాడవా? వాడతాను కానీ ఫోన్స్ ఎక్కువ మాట్లాడదు. నీకంటే మీ ఆయన ఎక్కువ వాడతారే. ఇద్దరు ఏంగానే వాడతారు, అట్లదేం లేదు. అంతేనా? ఓకే, మరి నువ్వు అలా మాట్లాడితే మేమేం చేస్తాం చెప్పు. జనరల్ గా జనాలందరూ అయితే ఇలా బతికేస్తున్నారు, నువ్వు లోకానికి విరుద్ధంగా బతుకుతున్నావు. ఎనీవే, మొత్తానికి ఒకటే చెప్పావు. 100 పాయింట్స్. లలి తీసుకో. దీపు, నీ క్వశ్చన్ చూద్దాం. దీపు, క్వశ్చన్ ప్లీజ్. పిల్లలు తల్లిదండ్రులతో ఏ ఏ విషయాల్లో వాదిస్తారు? యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్కూల్ కి వెళ్ళనని ఉందా? చూద్దాం. కానీ లేదు. ఇంకా డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో తల్లికి పిల్లలకి ఆర్గ్యుమెంట్స్ అవుతాయి, డబ్బులు ఇవ్వకపోయినా. చూద్దాం. ఓకే, ఉంది. ఇంకా చెప్పు. మ్యారేజెస్ విషయంలో నచ్చిన అమ్మాయి అబ్బాయి పేరెంట్స్ ఒప్పుకోకపోతే ఆర్గ్యుమెంట్స్. ఓకే, అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడికి వెళ్ళొద్దు అని చెప్పినప్పుడు. బయట తిరిగే విషయంలో, టూర్ల విషయంలో. చూద్దాం ఉందో లేదో. అది చదువు ఇది చదువు అని చెప్తారు. చదువు విషయంలో కూడా పిల్లలకి పెద్దలకి ఆర్గ్యుమెంట్స్ అవుతాయా? టైం అయితే అయిపోయింది. నువ్వు చెప్పిన ఆన్సర్ ఉందో లేదో చూద్దాం. నువ్వు చెప్పిన ఆన్సర్ అయితే లేదు. మిస్ చేసిన ఆప్షన్స్ చూద్దాము. అడిగిన వస్తువు కొనివ్వకపోతే పిల్లలకి పేరెంట్స్ కి ఆర్గ్యుమెంట్స్ అవుతాయి. ఇంకా టీవీ చూస్తుంటే చదువుకోమంటారు. టీవీ చూస్తున్నప్పుడు వెళ్ళి ఎంతసేపు టీవీ చూస్తావు, చదువుకో చదువుకో అంటుంటారు కదా. ఓకే, అలా. సో మొత్తం 3 చెప్పావు కదా, 300 పాయింట్స్. శ్వేత, భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుంది? నేను చూస్తే భయం వేస్తుంది. నన్ను చూసి భయపడు, నన్ను చూసి ఏడవకు. నేను చూసి ఏడవట్లేదు, చూసి భయపడకు. క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటో ఆలోచించు. చాలా ఈజీ క్వశ్చన్ వస్తుంది, టెన్షన్ పడకుండా ఆడు. సో క్వశ్చన్ చూద్దాము. మగవాళ్ళు ఏ ఏ సందర్భాల్లో వంట చేయాల్సి వస్తుంది? సో చెప్పు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. హెల్త్ బాగాలేనప్పుడు. ఎస్, కరెక్ట్ గా చెప్పావు. ఉందా? భార్య అనారోగ్యంగా ఉన్నప్పుడు. ఇంకొకటి ఊళ్ళో లేనప్పుడు, వైఫ్ ఊళ్ళో లేకపోతే లేదా భార్య పుట్టింటికి వెళ్తే అప్పుడు మగవాళ్ళు వంట చెయ్యాలి, తప్పదు. అండ్ ఇంకోటి చాలా హ్యాపీగా ఉన్నప్పుడు, వాళ్ళకి కావాల్సింది తినాలి అనుకున్నప్పుడు, వాళ్ళకి నచ్చింది చేసుకోవడం. సరదాగా వంట చేసి పెట్టాలి వైఫ్ కి అనుకున్నప్పుడు వాళ్ళు వంట చేయొచ్చు. ఓకే, ఉంది. ఇంకా బాగా చెప్తున్నావు. ఇంకా 2 చెప్పు చాలు. అండ్ ఇంకోటి ఇంకే మగవాళ్ళు ఇంకెప్పుడు వంటలు చేసుకుంటారు? నువ్వు అన్ని పెళ్లి అయ్యాక చెప్పావు. పెళ్లి సందర్భాల్లో చాలా మంది వంటలు చేస్తూ ఉంటారు. బ్యాచిలర్స్ లైఫ్ లో ఉన్నప్పుడు వాళ్ళు వంట చేసుకోవాల్సి ఉంటుంది. ఉందా? చూద్దాం. సూపర్ ఉంది. ఇంకొకటి, ఇంకెవరు చేస్తారు వంటలు అసలు ఆలోచించు. అయ్యా, వాళ్ళు హోటల్స్ లో కూడా షెఫ్లు. ఎస్. సో చూద్దాం ఉందో లేదో. నువ్వు నన్ను చూసి భయపడుతూనే ఉండు. ఆ మాత్రం భయం ఉంటేనే కరెక్ట్ గా ఆడుతున్నావు. మొత్తానికి 500 స్కోర్ చేస్తావు. టాప్. కంగ్రాచులేషన్. గిఫ్ట్ తీసుకో. ఓపెన్ ద గిఫ్ట్ ప్లీజ్. శ్వేత, ఏసీడీసీ ఫ్యాన్ ఉంది, రోటీ మేకర్ ఉంది. ఏం కావాలి? రోటీ మేకర్ తీసుకో. ఇప్పుడు నీకేం గిఫ్ట్ కావాలి చెప్పు. ఐరన్ బాక్స్. ఓకే. ఝాన్సీ, నువ్వు 3 చెప్పావు. నీకేం కావాలి చెప్పు, సెలెక్ట్ చేసుకో. కుంకుమ బర్ణ. ఓకే, 20 grams ప్యూర్ సిల్వర్ కుంకుమ బర్ణ తీసుకో. నీకేం కావాలి లలిత? నాన్ స్టిక్ ప్యాన్ సెట్. ఓకే. లక్ష్మిలో మన సెకండ్ రౌండ్ పూర్తయిపోయింది. మన నెక్స్ట్ రౌండ్ ఆడే ముందు తీసుకుందాం క్రేన్ ఒక పలుకులు. లక్ష్మి రావే మా ఇంటికి పవర్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు ఒక చిన్న విరామం. कुछ भी नहीं मैं इश्क में मैं दीवाना చిన్నదాన నీ కోసం ఓ చిన్నదాన నీ కోసం నచ్చావే నచ్చావే అంటోంది
శ్వేత నువ్వే కాబట్టి ఫస్ట్ ఈ రౌండ్ నువ్వే స్టార్ట్ చేయాలి రా. స్టార్ట్. గాలి. -10 ఝాన్సీ, -10 దీపు. ఇప్పుడు బజర్ నొక్కేవో చెప్పు దీపు. ఫ్యాన్. గాలి. గాలి. విసనకర్ర. విసనకర్ర. ఓకే దీపు తీసుకో 40 పాయింట్స్ అండ్ నీకు 60. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ టాప్ లో ఎవరున్నారు? ఇద్దరు ఉన్నారు, ఝాన్సీ అండ్ దీపు ఇద్దరు. సో దీపిక నువ్వే వచ్చేద్దాం. ఓకే స్టార్ట్. బంగారు లడ్డు. ఓకే లలిత. బంగారు గుడ్డు. ఎగ్జాక్ట్లీ. బంగారు గుడ్డు తీసుకో 40 పాయింట్స్ లలిత. నీకు 60. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఝాన్సీ, నువ్వు వచ్చే ముందు నువ్వు ఏమన్నా చెప్తావా? ఒక జోక్ కానీ. మీకు ఒక పొడుపు కథ. పొడుపు కదా అడుగు. ఎర్రటి పండు మీద ఈగైన వాలదు. ఎర్రటి పండ్ల మీద ఈగైన వాలదు. సూర్యుడు. ఓకే కరెక్టేనా? సగం ఫైర్. ఓకే ఏదైనా ఫైర్ పండులాగా ఉండదు కానీ సూర్యుడు రౌండ్ గా పండులాగా ఉంటాడు. లాజిక్ ప్రకారం అయితే నేను చెప్పిందే కరెక్ట్. ఇంకొకటి పొడుపు కదా. అడుగు. అది చెప్పకుండా ఉండాల్సింది, ఇంకోటి అడగకుండా ఉండేది. అడుగు. నడుస్తుంది కానీ కనిపించదు, ఏడుస్తుంది కానీ కళ్ళు లేవు దాన్ని. మేఘం. కరెక్ట్. దా. స్టార్ట్. ఏందో గోక్కుంటుంది, వడ్డాణం చూపిస్తుంది. దురద. దీపు. దురద. ఇచ్. దురద. కరెక్టా? మండడం. మండడం. నీకు చెప్పు. శ్వేత. కొండ మీద కోపి. -10 పాయింట్స్ శ్వేత. శ్వేత దగ్గరగా వచ్చావు, కావాలంటే మళ్ళీ నొక్కి కరెక్ట్ గా చెప్పు. గుడిసా. చూడండి. కొండ మీద కోతి. కోతి కరెక్టే. ఓకే చూడు నువ్వు కరెక్ట్ చేసి చూపించు. చెట్టు మీద కోతి. రాంగ్ ఆన్సర్ అంట. -10 పాయింట్స్. చెట్టు. చెట్టు కింద కోతి. చెప్పు చెట్టు కింద కోతి. చెట్టు కింద కోతి. చెట్టు కింద కోతి కరెక్టా? యా కరెక్ట్. ఓకే తీసుకో 40 పాయింట్స్. నేను చెప్పాను కదా. నువ్వు చెట్టు మీద కోతి నేను అన్నావు. కింద. ఇప్పుడు కూడా నేనే ఫస్ట్ చెప్పా, తర్వాత తను చెప్పింది. బజర్ నొక్కింది తను, నేను తను చూసా. నిన్ను బజర్ నొక్కకుండా ఎవరు చెప్పన్నారు? చెప్తానా మొదటి నుంచి? నేనే బజర్ ఫస్ట్ బజర్ చెప్పాను, తర్వాత తను చెప్పింది. నువ్వు బజర్ నొక్కి చెప్తే కౌంట్ అవుతుంది, లేకపోతే మన అలానే ఉంటది. దాచుకోవాలి ఆన్సర్ లోపల. తీసుకో 60 పాయింట్లు. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ కి ఎవరు ఆడాలి? లలిత నువ్వే రా. ఆడు. గుర్రం. ఝాన్సీ. రేస్ గుర్రం. ప్రెస్ అవ్వలేదు. ప్రెస్ రేస్ గుర్రం. ఆల్రెడీ నొక్కేస్తే ఇంకోటి గుర్రం. ఎలా పని చేస్తుంది? ఝాన్సీ -10. నువ్వు చెప్పు. గుర్రం. సవారీ. కరెక్టా? గుర్రం మీద సవారీ. గుర్రం మీద సవారీ. గుర్రం స్వారీ. గుర్రపు స్వారీ. ఓకే 40 పాయింట్స్ తీసుకో. థ్యాంక్ యూ. 60 పాయింట్స్ వచ్చాయి వెళ్ళు. ఓకే మొత్తానికి ఈ రౌండ్ చాలా బాగా ఆడారు అందరూ. దొబ్బేసైనా ఆన్సర్లు వచ్చైనా ఎనీవే రౌండ్ కంప్లీట్ చేసుకున్నాము. మీ స్కోర్స్ ఇలా ఉన్నాయి. రౌండ్ టాపర్ అయిపోయింది 140 పాయింట్స్ తో లలిత. గిఫ్ట్స్ ప్లీజ్. తీసుకో గిఫ్ట్. ఏం కావాలి నీకు లలిత? ఏసీడీసీ. ఏసీడీసీ ఫ్యాన్ తీసుకో.
దీపు నీకేం కావాలి చెప్పు. జర్మన్ సార్ సిల్వర్ సెట్. జర్మన్ సిల్వర్ సెట్టా? ఓకే. థ్యాంక్ యూ. శ్వేత నీకేం కావాలి చెప్పు. ట్రావెల్ బ్యాగ్. ఓకే. నీకేం కావాలి చెప్పు జాను. బాత్ సెట్. ఓకే. థర్డ్ రౌండ్ పూర్తి చేసుకుందాము. ఇక ఆడేద్దాం మన లాస్ట్ రౌండ్. ఆ రౌండ్ లోకి వెళ్లే ముందు క్రేన్ వర్క్ పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో తీసుకోండి మరొక చిన్న బ్రేక్. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు శురువాయి అరే చెక్కిలి గిలి గిలి గింతాయి ఈ తిక్క గాలి వలన మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే ఈ రాత్రి దయ వలన వచ్చేసాము. మరి ఫోర్త్ రౌండ్ అనౌన్స్ చేసే ముందు ఒకసారి మా లక్ష్మికి వాళ్ళ స్కోర్లు చెప్పేద్దాం. మీ స్కోర్లు ఫస్ట్ రౌండ్ నుంచి ఇప్పటి వరకు ఇవి. సో ఇక మొదలు పెట్టేద్దాం మన ఫోర్త్ రౌండ్. లక్ష్యం చేరుకోవే లక్ష్మి. ఈ రౌండ్ లో ఇందాక మీ స్కోర్లు చెప్పాను కదా, అవి గుర్తు పెట్టుకుని దాన్ని బేస్ చేసుకుని బెట్టింగ్ స్టార్ట్ చేస్తారు. 4 డిఫరెంట్ గేమ్స్ కాబట్టి మీ ఇష్టం, ఏ గేమ్ కావాలంటే ఆ గేమ్ ఆడుకోండి. లక్ష్మిలు చూసేద్దాం మరి రౌండ్ లోని ఫస్ట్ గేమ్. గేమ్ నెంబర్ 1. ఫస్ట్ గేమ్ రెడీ. కాసేపు మా స్టేజ్ షటిల్ కోర్ట్ అనుకోండి. ఎవరికి వచ్చింది గేమ్ నెంబర్ 1? లలిత దా. లలిత గేమ్ ఏంటంటే నీకు షటిల్ ఆడడం వచ్చా అసలు? ఫస్ట్ ఎప్పుడో చిన్నప్పుడు ఆడా. మళ్ళీ ఒకసారి నువ్వు నీ చిన్నప్పటి కాలానికి వెళ్ళిపో, ఓకేనా? మళ్ళీ ఇప్పుడు నువ్వు ఆడాలి. కాకపోతే అక్కడ నించుంటావు మార్క్ లో. సో ఈ షెట్ ఆ కాక్ పట్టుకుంటావు, ఆ ర్యాకెట్ తో దాన్ని కొడతావు, వెళ్ళి నెట్ పై నుంచి అది టబ్ లో పడాలి. అది నీ గేమ్. 3 సెకండ్స్ లో నువ్వు మొత్తం వేయాల్సిన కాక్స్ టబ్ లో 3. దీనికి పడతాయో పడవో అని చిన్నప్పుడు ఎప్పుడో ఆడిందంట షెట్లు. ఎలా ఆడాలా అని ఆలోచిస్తోంది. పర్లేదు నువ్వు ఆడేస్తావు. ఓకే బెట్టింగ్ చెప్పు. 100 100. సో ఆడలేదని ఫిక్స్ అయ్యావు మెంటల్ గా. ఓకే సో 100 100 100. ఓకే రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. సేమ్ అలానే ఆడుతున్నావు, అలా కాకుండా. ఓకే సూపర్. ఇంకొకటి, జస్ట్ ఒక్క కాక్ వేస్తే నువ్వు విన్. ఇంకా 45 సెకండ్స్ ఉన్నాయి. టబ్ చుట్టూరా వేస్తున్నావు. టబ్ లో నేను ఇన్స్పైర్ చేసి జస్ట్ ఒక్క కాక్ వేస్తే చాలు. కొంచెం కాన్సన్ట్రేట్. ఒక కాక్ మీద 300 పాయింట్లు ఆధారపడి ఉన్నాయి లలిత. సో మొత్తానికి నువ్వు బెట్ చేసిన పాయింట్స్ అన్ని నీ స్కోర్ లో యాడ్ అయిపోయాయి. కంగ్రాచులేషన్. సరే వెల్ చూసేద్దాం ఈ రౌండ్ లోని మన నెక్స్ట్ గేమ్. గేమ్ నెంబర్ 2. సెకండ్ గేమ్ రెడీ. ఎవరు ఆడుతున్నారు? గేమ్ నెంబర్ 2 ఎవరికి వచ్చింది? శ్వేత. నీ గేమ్ ఏంటంటే, ఈ బెలూన్ ఉంది కదా, బెలూన్ కి కింద ఇలా ఒక చిన్న బౌల్ అటాచ్ చేసాము. సో దీంట్లో నువ్వు ఒక బాల్ వేసుకుంటావు. వేసుకుని బెలూన్ ఇలా ఎగరేసి ఆ బాల్ వెయిట్ కదా కిందకు వస్తుంది కదా, సో దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ అక్కడ వరకు తీసుకెళ్తావు. తీసుకెళ్లి ఈ బాల్ లో ఉన్న బాల్ అందులో వేసేస్తావు. తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటాయని 6 కూడా పెట్టా ఇక్కడ.
నువ్వైతే మినిమం 5 బాల్స్ వేయాలి, సరేనా? బెట్టింగ్ చెప్పేంత. తను 200, లలిత 200, నేను 1 దీపిక 200 అండ్ నీ దగ్గర 130 పెట్టింది ఝాన్సీ. రెడీ, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఎగరే బెలూన్, ఎగరేయాలి. నువ్వు ఎగరేయట్లేదు. ఓకే, జాగ్రత్త జాగ్రత్త. ఆ బాల్ తీసి అందులో వేసేయి. కమ్ ఫాస్ట్. ఓకే, గో. ఓ యా. కమ్ ఫాస్ట్. ఇంకా 3 బెలూన్స్ వేయాలి. నీకు ఓన్లీ 30 సెకండ్స్ ఉన్నాయి. బెలూన్ కింద పడకూడదు. అది బయట ఎందుకు వేసావు? నీ కంగారు నువ్వు. అకౌంట్ లేదా? ఏంటి కౌంట్ ఉంటది, అందులో వేయాలి కదా. అయిపోయింది. నేను నువ్వు అది వేస్తుంటే అయిపోయేది. Time up. అసలు ఎంత ఈజీగా ఆడాల్సిన గేమ్ అంటే 3 వేస్తా అని చెప్పినానండి. నువ్వు 5 ఆడేదానివి, ఒకటి నీ కంగారుతో వదిలేసావు, ఇంకా పోయింది కదా అని చెప్పి మధ్యలో ఈ గేమ్ ఇక్కడే వదిలేసావు. లేకపోతే నువ్వు 5 ఆడేదానివి. అవును, బట్ ఇంకా బట్ వాట్ హ్యాపెండ్ ఏదైనా కూడా మొత్తం పాయింట్లు అయితే పోయాయి. సరే వెల్, చూసేద్దాం ఈ రౌండ్ లో నెక్స్ట్ గేమ్. గేమ్ నెంబర్ 3. థర్డ్ గేమ్ కూడా రెడీ. ఎవరు ఆడుతున్నారు? ఝాన్సీ, కమ్. ఝాన్సీ, నీ గేమ్ ఏంటంటే ఇక్కడ నించుంటావు, నీ ఎల్బోస్ ఇలా పెట్టు, నేను ఈ రెండింటి మధ్య ఒక బాల్ పెట్టేస్తా. నువ్వు గెంతుకుంటూ తీసుకెళ్లి ఆ బాల్ ఆ టబ్ లో వేసాను. ఓకేనా? మినిమం 6 వేయాలి. చెప్పు నీ బెట్టింగ్ ఎంత? 300 and 200. 300 ఆన్ లలిత, 200 ఆన్ దీపిక. సో 500 బెట్ చేస్తున్నావు మొత్తం. రెడీ, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. బాడీ టచ్ చేయొద్దు. సూపర్, ఇలానే ఆడు. దా. ఎంత బాగా ఎంతుతున్నావో. బాల్ వదిలేటప్పుడు జాగ్రత్త, కంగారు పడుకు, ఎందుకంటే కింద పడిపోతుంది మళ్ళీ. చిన్నప్పుడు ఎప్పుడో కుప్పి గంతులు కప్పగంతులు అంటే ఏంటో అనుకునేదా, నీవే అన్నమాట. బాగుంది, నైస్. 4 వేసామా 5 వేసామా? 5. ఇది లాస్ట్ బాల్. 6 కంప్లీటెడ్. కంగ్రాచులేషన్. టాస్క్ విన్నర్ పోయావు. మొత్తం నువ్వు బెట్ చేసిన 500 నీ స్కోర్ లో యాడ్ అయిపోయాయి. ఇప్పుడు నీ స్కోర్ 1110 పాయింట్స్. ఓకే ఝాన్సీ, మరి 1110 పాయింట్స్ వచ్చాయి కదా, ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ చేసేద్దాం. సాంగ్ ప్లీజ్. చంద్రుడివి నిప్పున నీలకు జారి నాకై వచ్చావే. పొంగే నదిలా నన్నే మార్చావే, చిన్ని గుండెల్లో నాల జడి రేపావే. ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో, చక్కిలి గింతలు మొదలాయే నా ఒడిలో. కంప్లీట్ అయిపోయాయి. ముగ్గురు పోటీ పడుతున్నారు ఫర్ టైటిల్ విజయలక్ష్మి. ఎవరికి టైటిల్ దక్కుతుందో ఇవాళ చూద్దాము. లాస్ట్ గేమ్ రెడీ. మరి ఎవరు ఆడుతున్నారు? ఇంక నువ్వే కదా దీపిక, రా.
నువ్వు ఇక్కడ తోరణం కట్టాలి. మా అమ్మగారు ఏంటో కట్టమంటే నేను కట్టేదాన్ని కాదు, ఇప్పుడు కట్టాల్సి వస్తుంది. అప్పుడు కట్టుంటే కనీసం ఇప్పుడు ఉపయోగపడేది, అయ్యేది. అలవాటు అయ్యేది. ఏంటంటే ఒక బంతి పువ్వు, ఒక మామిడాకు, మళ్ళీ ఒక బంతి పువ్వు, మళ్ళీ ఒక మామిడాకు, అలా చక్కటి తోరణం తయారు చేయాలి. 7 బంతి పువ్వులు ఉండాలి, 7 మామిడాకులు ఉండాలి. ఓకేనా? అది నీ గేమ్. సో ఇప్పుడు నువ్వు ఆడేసే గేమ్ అయితే అర్థమైపోయింది కదా. ఇప్పుడు బెట్టింగ్ చెప్పు. 300, 300 ఆన్ ఝాన్సీ. ఓకే. 180. 180 ఆన్ లలిత. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. వావ్, ఫస్ట్ ఆకే పోగొట్టేసావా? కంగారు పడకుండా ఆడితే గెలవచ్చు. జాగ్రత్త. మొత్తం 7 పెట్టాలి. 2 అయ్యాయి. నువ్వు లాస్ట్ 60 సెకండ్స్ అయ్యే వరకు ఆకులు ఉండాలి, జాగ్రత్తగా పెట్టు, పడిపోకుండా. ఇంకా 25 సెకండ్స్ ఉన్నాయి. 4 అయ్యాయి. ఇంకా 3 పెట్టాలి నువ్వు. 3 ఆకులు, 3 పువ్వులు. ఊడిపోయింది అది ఆకు. 2, 1 టైమ్ అప్. ఫస్ట్ 30 సెకండ్స్ అంత ఫాస్ట్ గా ఆడి లాస్ట్ 30 సెకండ్స్ ఎందుకు ఇంత స్లో అయిపోయావు? ఏం జరిగింది? ఒక బంతి పూకు అయితే దారం మిస్ అయింది, అది మళ్ళీ తీసుకున్నావు. ఒక ఆకు కింద పడేసావు. నేను ఇంకా నువ్వు 20 సెకండ్స్ ఉండగా ఆట ఆడేస్తావేమో జాను, అయిపోయింది ఇవాళ, బలుపు పగిలిపోయింది అనుకున్నా. కానీ ఫైనల్లీ సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్. ఎవ్రీ టైం ఏంటో ఇదే జరుగుతుంది మా షోలో. ఎనీవే, బాగా ఆడు. బాగుంది తోరణం. వెల్, సో ఈ ఎపిసోడ్ కి 1410 పాయింట్స్ తో విజయలక్ష్మి అయిపోయింది మన జాను ఝాన్సీ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. ఓకే ఝాన్సీ, మొత్తం 1410 పాయింట్స్ లాగేసుకుని అందరి దగ్గర నుంచి విజయలక్ష్మి టైటిల్ కొట్టేసావు. నీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి ఝాన్సీ. అష్టలక్ష్మి కలసం, ఎల్సిడి టీవీ, ఫ్రిడ్జ్, ఏది కావాలి? అష్టలక్ష్మి కలిసి. అష్టలక్ష్మి కలసం. ఓకే, కంగ్రాచులేషన్స్. అదే మరి ఇప్పుడు టాస్క్ ఆడేద్దాము. బోనస్ రౌండ్ ఆడడానికి టాస్క్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్, విజయలక్ష్మి అయిపోయావు. మరి నువ్వు బంగారు లక్ష్మి అయి 10 గ్రామ్స్ గోల్డ్ కావాలా వద్దా? కావాలంటే లక్ష్మీదేవి వచ్చేలాగా తిప్పు. ఓకేనా? తిప్పు. లక్ష్మీదేవి, కంగ్రాచులేషన్. టికెట్ వచ్చేసింది బోనస్ రౌండ్ కి. ఆడు, గేలు 10 గ్రామ్స్ గోల్డ్. ఓకేనా? బోనస్ రౌండ్ ప్లీజ్. బోనస్ రౌండ్ ఆడేస్తున్నావు ఝాన్సీ. పజిల్ ప్లస్ టైమర్ 2 ఒకేసారి వచ్చేస్తాయి, నీకు తెలుసు కదా. అవును, ఇంతకు ముందు ఎపిసోడ్ లో పజిల్ ఏమైనా ట్రై చేసావా నువ్వు? పేపర్ వేస్ట్ కానీ నెవర్ గెట్ దిస్ పజిల్. పేపర్ వేస్ట్ అయింది కానీ పజిల్ రాలేదట. కానీ ఇప్పుడు టైం వేస్ట్ అవ్వకుండా పజిల్ ఏంటో ట్రై చేయి. ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త. ఓకేనా? సో రెడీ? పజిల్ ప్లీజ్. చూడు, రాలేదా? ఈ పజిల్ కి ఆన్సర్ అయితే నాకు తెలిసిపోయింది ఇవాళ. మరి ఆడపడుచులు మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి, నేను SMS పంపించుకుంటా. సో మొత్తం నువ్వైతే విజయలక్ష్మి టైటిల్ తోనే ఇంటికి వెళ్తున్నావు, బంగారు లక్ష్మి అవ్వలేకపోయావు. ఐఎమ్ సో సారీ. కానీ మంచి గిఫ్ట్లు తీసుకున్నావు కదా ఇవాళ. అష్టలక్ష్మి కలసం కావాలన్నావు, ఇచ్చేస్తాను. మీకు కూడా గిఫ్ట్లు ఇచ్చేస్తాను, వచ్చేది. ఆడపడుచులు అందరికీ గిఫ్ట్లు ఇచ్చేసాము. మరి ఆడపడుచులు ఇంటికి పంపించేటప్పుడు బొట్టు పెట్టి పంపించాలి కాబట్టి జీ తెలుగు నుంచి మీకు కూడా ఒక చిన్న లాంఛనం.
మహాలక్ష్మి కావాలి అని కోరుకుంది అష్టలక్ష్మి వెండి కలశాన్ని. మరి కలశాన్ని తనకి ఇచ్చేద్దాము. తీసుకో. మీకు కూడా గిఫ్ట్స్ ఉన్నాయి. చూసారు కదా లక్ష్ములు, ఇవాళ ఎపిసోడ్ లో వీళ్ళు గెలుచుకునే గిఫ్ట్లు. మరి ఇందాక బోనస్ రౌండ్ లో మేము చూపించిన పజిల్ మరొకసారి చూసేయండి. ఈ పజిల్ కి కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే వెంటనే మాకు SMS పంపించండి. ZTLRMI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు ఆన్సర్ టైప్ చేసి 57575 కి SMS పంపించండి. సోమవారం నుంచి శుక్రవారం వరకు పంపిన SMS లోంచి ఒక లక్కీ విన్నర్ ని మహాలక్ష్మిగా సెలెక్ట్ చేసి ఆవిడకి ఇచ్చేస్తాము అష్టలక్ష్మి కలశంతో పాటు అందమైన చీర. ఇది ఇవాళ మన ఎపిసోడ్. మళ్ళీ మరో ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.